సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తా మున్సిపల్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎవరైతే అభివృద్ధి పనులను ఆపడానికి చూస్తున్నారో వాళ్ళు అవుట్డేటెడ్ నాయకులు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీ భావిగి భద్రేశ్వర కాంప్లెక్స్లో తమ షాపులను తామే నిర్మించుకుంటాం అని ఎమ్మెల్యే ముందే వాదనకు దిగిన కొందరు వ్యాపారస్తులు. యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి కీర్తిశేషులు తాళ్లపల్లి సరోజనమ్మ దశదిన కర్మ నివాళులర్పించిన పలువురు నాయకులు. సంగం కలాన్ వాగులో గల్లంతైన బొక్తంపల్లి మొగలప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బషీరాబాద్ మండల కేంద్రంలో మండల స్థాయి టీఎల్ఎం మేళా. బషీరాబాద్లో సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి అనిత. సైబర్ క్రైమ్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి, బషీరాబాద్ ఏఎస్ఐ నారాయణ. నకిలీ సిగరెట్ల గురించి బయట చెప్తే సప్లై బంద్, హెచ్చరించిన నిర్వాహకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, పలు కాలనీల నాయకులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి వార్డు సమస్యను సంబంధిత కాలనీ వాసులతో, వార్డు అధికారులతో, తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు. తాండూరు పట్టణంలో త్రాగునీరు, విద్యుత్, రేషన్ బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని, చిలకవాగు, గొల్ల చెరువు నాలాల పూడికతీత పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, ఇంకా నిధుల అవసరం ఉందని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులు తీసుకువస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పలు కాలనీల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే పబ్లిక్ సేవ చేయడం అంటే ఆశావాసి కాదు, ఒక భగవంతుడు ఇచ్చినట్టు వరం. ఏదో 4 గోడల మధ్యలో ఏదో ఏసీ రూపాయలు కూర్చొని ఫైల్స్ రాయడమే కాకుండా తాండూరు మున్సిపాలిటీకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర ఉన్నది. 2వ మున్సిపాలిటీ, 3వ మున్సిపాలిటీ అనుకుంటా. దాంట్లో ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ చాలా మంది వచ్చారు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, వార్డ్ ఆఫీసర్సే కానివ్వండి, చాలా మంది ఫ్రెష్ అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడ వచ్చారు. మీకు సరిపడితే సీనియర్స్ ఉన్నారు. ఇంతకుముందు మన కమిషనర్ కూడా, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండే, ఇప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా కమిషనరే మీ దగ్గర ఇప్పుడు ఉన్నాడు. వారి సహకారంతో ఇప్పుడున్నటువంటి రైన్ సీజన్ చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి దాంట్లోనే మన తాండూరు మండలంలోనే రవేనమ్మ గ్రామంలో వర్షంలో ఉడకపోయి, వాగులో ఉడకపోయి చనిపోవడం జరిగింది. తాండూరు చుట్టుముట్టు కూడా ఆ విధంగానే రైన్ఫాల్స్ ఎక్కువ వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేకపోవడం, ఎక్కడ ఏ సమస్య చూసినా ముట్టుకుంటే దాని అంతా కూడా ఒక శిథిలావస్థలో ఉండడం, దాని అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి తీసుకురావాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. దాదాపు నేను ఈ సంవత్సర కాలంలో ఈ డ్రైనేజ్కు రోడ్లకు, మున్సిపల్ రోడ్స్కే మున్సిపల్ ఫండ్స్ దాదాపు మొన్ననే 7 కోట్లు టెండర్స్ కూడా పెట్టడం జరిగింది. అదంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, మీ అందరూ ఒపీనియన్ తీసుకుని పెట్టడం జరిగింది. అదే కాకుండా ఎస్డిఎఫ్ఏ కానీ, డిఎంఎఫ్ఏ కానీ చాలా మటుకు టౌన్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అస్తవ్యస్తం ఉన్నది. గత 4-5 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ అంటేనే ఒక మున్సిపాలిటీ లేకుండా ఒక పాడు కంపులాగా తీసి పెట్టింది. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, దీంతో తీరిపోయిందంటలేదు. దీన్ని మనం అందరం కూడా సమిష్టిగా తీసుకెళ్దాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఒక చిన్న వర్షం పడితే మనం సాయిపోలే కానీ ఇవన్నీ 4-5 వార్డులు ఏ విధంగా జలమయమైందని చూసినాం. ఆ సమస్య రాకుండా జర అలర్ట్గా శానిటేషన్ వాళ్ళే కానివ్వండి, మీరు వార్డ్ ఆఫీసర్సే కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్స్ కానివ్వండి, సమన్వయంతో పనిచేయవలసిన బాధ్యత ఎంతకైనా ఉంటుంది. ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి 80,000 లక్ష మంది పాపులేషన్
వారికి ఏ ఇబ్బంది వచ్చినా మనకి ఇబ్బంది అనే విధంగా మీ పైన పెద్ద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో మీకున్నటువంటి గ్రౌండ్ లెవెల్ సమస్య లేదని ఉంటే డబ్బుతో కూర్చుని కావాల్సిన సమస్య ఉంటే ఇంతకుముందే చెప్పినాను. ఎక్కడ మీకు డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, ఈ డ్రైనేజ్ అయితే నాకు వార్డు బాగుంటుంది, ఈ పని చేసుకుంటే మాకు బాగుంటుంది అని చెప్పినప్పుడు మీకు చెప్పిన సంబంధిత అటువంటి అధికారులు చెప్పండి. ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రికల్ రాజు ఉన్నాడు వాళ్ళకి చెప్పండి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పండి. శానిటైజర్ ప్రాబ్లం ఉంటే శానిటైజర్ వాళ్ళకి చెప్పండి. సేమ్ టైం వీళ్ళకి ముగ్గురికి చెప్పుకుంటూ కూడా ప్రతి విషయాన్ని కూడా కమిషనర్కు ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయండి. చేసి ఖచ్చితంగా మళ్ళీ మనం నెలకు 2 నెలలకు మనం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం. మనకు కావాల్సినటువంటి ఏ విధంగా అయితే ప్రజలకు వారి అవసరాలు ఏ విధంగా తెలుస్తామో మీరు ఎప్పటికప్పుడు మీరు చెప్పినటువంటి అవకాశాలు కూడా నేను కమిషనర్తో టచ్లో ఉంటా, అవన్నింటినీ కూడా తెలుస్తానికి ప్రయత్నం చేస్తా. మళ్ళీ మనం ఎన్ని సమస్యలు తీసినాం, ఇంకా ఎన్ని రీజన్లు అవుతాయి, ఇంకా మనం చేయవలసినటువంటి సమస్యలు ఉన్నాయో మనం చర్చించుకొని 1 by 1 అందరం చేసుకుందాం. ఇప్పటికే ఆటోలు చెప్పినాం, మన దగ్గర ఉన్నాయి దాదాపు ఇప్పటికే 24-23 ఆటోలు ఉన్నాయని చెప్పిండ్రు. 24 ఆటోలకు ఇప్పటికీ 14 ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా 10 లేదని చెప్పిండ్రు, 10 ఇబ్బందికరంగా ఉందని చెప్పిండ్రు. నేను ఇమ్మీడియట్ కమిషనర్ గారికి చెప్తా ఉన్నాను, ఆర్డర్స్ ఇస్తాను. దయచేసి ఆ 10లో కూడా ఎన్ని వీలైతే అన్ని సాధ్యమైనంత వరకు మంచి తక్కువ బడ్జెట్తో రోడ్డు మీదకి వచ్చేవి, ₹1,00,000 లోపల రోడ్డు మీదకి వచ్చేవి అన్నింటినీ కూడా నడిపేయండి. మీరు కొత్తది 8-9 లక్షలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చే బదులు ఉన్నది ₹50,000 1,00,000 అయితే అవన్నింటినీ కూడా తీసుకొచ్చి ఎన్ని వీలైతే అన్ని వాళ్ళ శానిటైజేషన్ వాళ్ళకి అప్ప చెప్పండి. అదేగాక ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ కూడా అవసరం అనుకుంటే 9 ట్రాక్టర్స్ ఉన్నట్టున్నాయి, 7 ఫంక్షన్లు ఉన్నాయి. 7 సరిపోతుందంటే దీంతో మీరు అడ్జస్ట్ చేసుకోండి. కాదంటే ఆ 2 కూడా మీరు ఏం చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చేసేసుకోండి. ఇదే కాకుండా ఇప్పుడు జేసీబీలు అంటూ ఉన్నారు. జేసీబీ మన దగ్గర ఒకటే ఉన్నది, ఒక్క దాంతో పని చేసుకుంటే సరిపోతుంది. ఆ ఒక్కటి కూడా మనకు ఒకటి కాకుండా ఇది ఎక్కువ కావాలా, ఎక్కువ అయితేనే మనకు బాగుంటుంది. మనకు ఎందుకంటే పెద్ద పట్టణం అయిపోయిందంటే మనకి ఇంకోటి అవసరం అనుకుంటే ప్రజల అవసరం కోసము, ప్రజల సాధక బాధకాలు తీరడానికి అవసరం అనుకుంటే ఇంకొక జేసీబీ పట్టుకొని ఖచ్చితంగా దాన్ని కూడా పట్టణానికి ఇబ్బంది లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మీకు అందరికీ ఉంది. దయచేసి నేను వార్డ్ ఆఫీసర్స్ మరొకసారి నేను చెప్తా ఉన్నాను, మీరు వార్డులకు వెళ్ళినప్పుడు రేషన్ షాపులకు విధిగా ఖచ్చితంగా వెళ్ళండి. సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యం ఏ విధంగా జనాలకు పోతా ఉన్నది, వాళ్ళ తక్కువ ఎట్లా ఉందో అదే విధంగా ఖచ్చితంగా దాన్ని చేయండి. మనము 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు? ఆ వాళ్ళు 200 వరకు యూనిట్ల వరకు ఇచ్చేట్టు తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎంతమంది? ఇంకా ఏజెంట్ నుండి ఇయ్యని వాళ్ళు ఎవరైనా మిగిలిపోయినరా? అదే కాకుండా 500 వరకు మనం గ్యాస్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. దాంట్లో తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ గ్యాస్ సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా సబ్సిడీ రాని వాళ్ళు కూడా కొంతమంది మిగిలిపోయింటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ ఆధార్ లింక్ కానీ కేవైసీ అప్డేట్ లేక కానీ చిన్న ప్రాబ్లమ్స్తో కూడా చాలామంది రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా చేసే బాధ్యత మీరు తీసుకోవాలా. ఇంకా ముఖ్యంగా మనం టౌన్లో ఒక హౌస్ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలే. ఆ ఇందిరమ్మ ఇండ్లది మీకు ఇప్పటికి ఒక లిస్ట్ ఇచ్చినాం, ఎంతమంది ఎలిజిబుల్ ఉంటారో తీసుకోండి అంటే మొత్తం దాంట్లో అంతా తిరిగి 100 మంది పేర్లే ఇచ్చింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఏ ఎలవర్ కానీ ఎల్టు కానీ ఎల్త్రీ కానీ ఏదైతే ఉందో ఎలవర్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉంటారో తీసుకుంటే ఇప్పటికీ 140 మంది 120 మంది లిస్ట్ కూడా వచ్చినట్టున్నది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా అన్నీ ఒకటేసారి తీసుకురావాలని ఇబ్బంది పెట్టినాం. అది కూడా తొందరగానే ఆ ప్రొసీడింగ్స్ కూడా ఒక కార్యక్రమం పెట్టుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఆ ఇండ్ల పైన కూడా రివ్యూ చేసుకుందాం. ఆ ఇండ్లను కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది, దానిపైన కూడా చర్చించుకోవాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులని, మీ వార్డ్ ఆఫీసర్లని అనేవి మున్సిపల్ సిబ్బందిని అందరినీ ఒకసారి అందరితో ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా మొత్తం ప్రొసీడింగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ మన దగ్గర ఇప్పటికీ ఒక లిస్ట్ ఫైనలైజ్ ఉంది 7,000 మంది. దాంట్లోకి వెళ్ళి ఇప్పటికే మనలో కొంతమందికి లిస్ట్ ఇచ్చినాం. ఆ లిస్టు మీకు అందరూ కూడా వార్డ్ ఆఫీసర్లకు ఇస్తారు. నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళ లిస్టు కూడా ఫైనలైజ్ చేయండి. ఆ తర్వాత మా లీడర్లు కూడా ఉంటారు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఉంటారు, వాళ్ళు మీరందరూ కూడా కోఆర్డినేషన్ కలిపి చేసుకొని ఆ డబుల్ బెడ్రూమ్లకు కూడా
ఫైనలైజ్ చేయవలసినటువంటి బాధ్యత మీరు ఒకటే. నిజమైనటువంటి అర్హుడు మాత్రం మిస్ కావద్దు. వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా లిస్టును అదేవిధంగా మీరు ఫైనలైజ్ చేయాలా. ఇంకా మా ఇంజనీరింగ్ సిబ్బందికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, లైట్స్ లేవని చెప్పి కాంప్లైంట్ చాలా రోజులు చూస్తూ ఉన్నాయి. లైట్స్లో మీరు విరివిగా తప్పకుండా వార్డ్ ఆఫీసర్లు మీరు ఖచ్చితంగా ఎక్కడ లైట్స్ లేవు ఇమ్మీడియట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారా, రాజుకి చెప్తారా, లేకుంటే కమిషనర్కి చెప్తారా. వాళ్ళు ఎవరి నుంచి కూడా కాకుంటే డైరెక్ట్ నాకు కూడా ఫోన్ చేయండి తప్పకుండా దానిపైన. ఎందుకంటే ఇంకా మనం లైట్స్ లేకుండా నైట్లో ఇబ్బందికరంగా టౌన్లో ఇంత పెద్ద టౌన్లో లైట్స్ లేవు అని చెప్పినప్పుడు కొద్దిగా బాధేస్తూ ఉంది. ఇంత వ్యవస్థ ఇంత యంత్రాంగం ఉండి ఇంకా మనం చీకట్లనే ఉంటున్నాం అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు లైట్స్ను శానిటేషన్ పైన ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలా. అదే కాకుండా మీరు 1-2 అవర్స్ మాత్రం మీరు ఆఫీస్కే పరిమితం కాకుండా ఖచ్చితంగా ఫీల్డ్లో వాళ్ళలో మాత్రం రోజు 1-2 గంటలు మీరు ఖచ్చితంగా ఉండాలా. అక్కడ ఉన్నటువంటి జవాన్లే కానీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఏం పని చేస్తూ ఉన్నారో వాళ్ళపైన మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. యాప్ ఒకటి చేసినామని చెప్పి ఇప్పుడే ఉమాశంకర్ చెప్పిండు, దాంట్లో వార్డ్ ఆఫీసర్లు కూడా మీరందరూ కూడా చేయకండి. దాంట్లో ఎక్కడ ఏది ఉందో మీరు ఏదంటే దాంట్లో కూడా రిమార్క్స్ పెట్టండి. మంచి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి చేసిన వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి. చేయని వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించండి, చేస్తే బాగుంటుంది ఇది మనదని చెప్పి మంచితనంతో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా అందరూ కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దోమలు ప్రత్యేక ఎందుకంటే రోగాలు చాలా మటుకు వస్తూ ఉన్నాయి. కమిషనర్ గారు కూడా చెప్తా ఉంది, దయచేసి ఈ దోమలకు రాకుండా మీరు అదేదో పొల్యూషన్ ఏదో కొడతారు కదా అది కొద్దిగా వెలుగుగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తే నాకు కూడా బాగా 101 ఫెవరేజ్ ఉన్నది, అలా చనిపోయినందుకు వచ్చిన చాలా మటుకు ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా జలుబులు జ్వరాలు చాలా వస్తూ ఉన్నాయి. మీరు దీన్ని నివారించడానికి ఏదైతే ఉంటుందో అని బెస్ట్ ఏది బాగుంటుందో అవన్నింటినీ కూడా చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళందరినీ కాంట్రాక్టర్ సైడ్ ఉందో చెప్పండి, ఇంతమందిలో బాగుంటుంది ఇప్పుడు చెప్తా. అందరూ కూడా కమిషనర్ దగ్గరికి వస్తా ఇమ్మీడియట్గా ఏం చేయాలో మనం వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళు ఏ విధంగా అయితే పనిచేస్తారో కూర్చొని ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీరు నాకు అడ్వైజ్ చేయండి, ఏ విధంగా అయితే వర్క్ చేస్తామని చెప్పి. ఏదేం చేసినా ముందు గ్రౌండ్లో ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయించినట్లు ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం. అలాగే తాండూరు టౌన్లో కరెంట్ బల్బులు అనేది అది ఎలక్ట్రిసిటీ లేవు. కరెక్ట్ కొద్దిగా వాటిలో ఒక్కొక్క వాటిలో 10, 20, 30 పోయినాయి. చెప్పిన వాటర్ ఆఫీసర్ పట్టుకునేది లేదు, మన సార్ కూడా పట్టించుకునేది లేదు. దాంతోపాటు వాటర్ గిట్ట చాలా వాటిలలో వాటర్ బాటిల్ మిషన్ పైన అది గిట్ట లేదు. దాంతోపాటు ఈ ఆటోలు చాలా రోజుల సంఖ్య మెకానిక్ షాప్ ప్రకారం ఉంటాయి, బిల్లులు అయితే ఉంటాయి. దాని గిట్ట రివ్యూలు బాగా ఆలోచన చేసి తీసుకోలేదు. వీళ్ళు చాలా మొదలుంటారు ఇక్కడ పాత వాళ్ళంతా. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ప్రతిదీ బిల్లు పెడతానే ఉంటారు, ఆటో ఆడే ఉంటారు. ఏ షాప్ కడదు మన మున్సిపల్ ఆటోలో ఉంటాయి, మనకి ఎందుకు కన్నా వస్తలేమో ఏం అర్థం కాదు. దాంతోపాటు ఇప్పుడు కొత్త మనం టెండర్ వేసిన కదా కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు వాళ్ళకి పిలిచి వర్కులు ఎందుకు చేస్తారు. ఎమ్మెల్యే గారు చాలా చక్కటి ఇష్యూస్ మీద మీకు అలర్ట్ చేయడం జరిగింది. మీరు కూడా వార్డులో వార్డు మెంబర్స్ కానీ వార్డు అధికారులు కానీ ఇప్పుడు అంతా కౌన్సిలర్స్ లేరు కాబట్టి చాలా చక్కగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏమైనా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పడానికి ఎమ్మెల్యే గారికి చెప్పినట్టయితే ఆ సమస్య సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉంటాయి మున్సిపాలిటీలో, వాటిని అన్నింటినీ మనం పరిష్కరించలేకపోయినా మెయిన్గా మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించడానికి కంపల్సరీగా మనం కష్టపడవలసిన అవసరం ఉన్నది. కమిషనర్ గారు కూడా మార్నింగ్ వాక్లో పోతున్నారు, చాలా పేర్వలలో కూడా చూస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా వార్డు అధికారులు అందరూ కూడా వార్డులలో పొద్దుననే ఉండాలి. మనం 10 గంటలకు కాదు డ్యూటీకి వచ్చేది. మున్సిపాలిటీలో కంపల్సరీ మార్నింగ్ వెళ్ళాలి. వార్డులకు వాటర్ వస్తుందా, ఇక్కడ శానిటేషన్ వర్క్ జరుగుతుందా అనేది మార్నింగే ఉంటుంది. కాబట్టి మార్నింగ్ 2 o'clock నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరంతా ఆ టైంలో అక్కడ ఉన్నట్లయితే లేబర్ ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో అక్కడ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏం సమస్యలు ఉన్నా
ఎమ్మెల్యే గారికి దృష్టికి వస్తున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఆయన పైనుంచి కూడా కలెక్టర్ గారు కానీ మంత్రులతో కానీ కూడా మాట్లాడి తీసుకురావడానికి ఆస్కారం ఉన్నది, అధికారం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మంచిగా పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మనమంతా ఆ విధంగా పనిచేసినప్పుడే మనం అక్కడ పోయి పనిచేస్తుంటేనే మనకు సమస్యలు అనేవి తెలుస్తాయి. లైట్లు ఉన్నాయా, ఏమున్నాయి, మన శానిటేషన్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం మనకు తెలిసినప్పుడే మనం ఏమన్నా సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటే మనం అడగత్వం కూడా. కాబట్టి మీరు ఆ విధంగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి మున్సిపాలిటీకి. మున్సిపాలిటీ అంటేనే తాండూరు మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా మనం అందరం ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరితో కోరుకుంటున్నాం. మీతో టైం పాస్ చేసే అవసరం మాకు లేదు. మాకేంటంటే మాకు 10 దగ్గర నుంచి మాకు ఫోన్స్ వస్తుంటాయి. పబ్లిక్ ఇంకా పాపం చాలా వరకు వాళ్ళు ఎవరు చెప్పాలో తెలియక మా వరకు వస్తాయి. ఆ కాల్స్ వచ్చినప్పుడు నేను మీకు కాల్ చేయాల్సి వస్తుంది, ఈ ఏరియాలో ఈ ఇష్యూ ఉందని. దాన్ని మీరు ఖచ్చితంగా నోటీస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే బాగుంటుంది తప్ప మీరు ఫోన్స్ రిసీవ్ చేస్తూ ఉంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి మరొకసారి ఎమ్మెల్యే గారి ముందే మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నాను. అలాగే కాంట్రాక్టర్లు ఎందుకు ఇబ్బంది, ఎందుకు పేమెంట్స్ కూడా ఎందుకు ఆపుతున్నారు? చాలా మంది కాంట్రాక్టర్స్ కాల్స్ కూడా చేస్తున్నారు. పేమెంట్స్ ఇస్తానన్నప్పుడు మేము నెక్స్ట్ వర్క్ ఎట్లా చేయాలి? మీకేమైనా ఫైనాన్షియల్గా డబ్బుల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? కమిషనర్ గారు ప్రాబ్లం అయితే ఏం లేదు కదా, మరి ఎందుకు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వట్లేదు? వర్క్ చేయించుకొని వాళ్ళకి తిప్పాల్సిన అవసరం ఏముంది? 2 years అయింది బట్ ఫ్లాగ్ పెట్టి, ఇది వరకు ఆయన పేమెంట్ ఇవ్వలే ఎందుకు? తాండూరు నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని లెక్క చేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు చూసేవారు స్క్రాప్ కిందే లెక్క అని, వారు అవుట్ డేటెడ్ నాయకులని అన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేతో అలాంటి ఆటలు నడిచాయి, కానీ ప్రస్తుతం తాను పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తాను నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఆపే దమ్ము ఎవరికి లేదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, యూరియా సమస్య, 2 విషయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తప్పిదం అని ఎమ్మెల్యే విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించనున్నట్లు ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అదే కుప్పిగంతులు ఎన్నిక అవుతారు కానీ అసలు పనులు నడవలేము. తాండూరులో అయిపోయింది, అది చెల్లిపోయింది. అది స్క్రాప్ కింద లెక్క వస్తుంది. ఎవడైతే పనులు ఆపడానికి వస్తాడో వాడు స్క్రాప్ కింద, అది అవుట్డేటెడ్ కేసు, వాడు అప్పుడే తృప్తి పడుతుంది. ఏకాగ్రత నేను అది ఏదన్నా 100% అన్ని పనులు చేస్తాం కరెక్ట్. శిలాపల కళ్ళు ఏం లేవు, అన్ని కరెక్ట్ వర్కులు చేస్తాం. సాహసం అయితే ఒక చేయలేదు. లాస్ట్ టైం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదే కుప్పిగంతులు ఎన్నిక అవుతారు కానీ అసలు పనులు నడవలేము. తాండూరులో అయిపోయింది, అది చెల్లిపోయింది. అది స్క్రాప్ కింద లెక్క వస్తుంది. ఎవడైతే పనులు ఆపడానికి వస్తాడో వాడు స్క్రాప్ కింద, అది అవుట్డేటెడ్ కేసు, అది స్టార్ట్ చేపిస్తాం ఖచ్చితంగా. మన ఆయనలోనే వర్క్ కంప్లీట్ చేపిస్తాం. ఆగినాం. 42 రిజర్వేషన్ మొన్న అసెంబ్లీలో కూడా మళ్ళీ తీర్మానం చేయమని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు ఎట్లా చేసి తీర్మానం అది కరెక్ట్ లేదు, ఈ విధంగా చేస్తే నేను చేపిస్తాను చెప్తాను. మళ్ళీ స్పెషల్గా దానికోసమే అసెంబ్లీ తీర్మానం కూడా పాస్ చేయడం జరిగింది. మళ్ళీ అది గవర్నర్ కూడా పంపించడం జరిగింది, రాష్ట్రపతి కూడా పంపించినాం. ఆర్ కృష్ణయ్య చేతిలో వాళ్ళ చేతులు ఉంది, ఇప్పుడు బీజేపీ కూడా చేతులు ఉంది. తొందరగా చేస్తే రేపు 15వ తారీఖు నాడు మనం ఏదైతే సభ పెడుతున్నామో కామారెడ్డి సభలో, ఆ రోజు బీసీ డిక్లరేషన్ మనం కామారెడ్డికి అక్కడి నుంచి చేసినాము. రేపు ఇది కూడా మళ్ళీ ఒకసారి రేపు జీవో కూడా ఇచ్చేసి 15th రోజు అనుకుంటుంది అనుకుంటా. ఆ రోజు క్యాబినెట్ పెట్టి జీవో కూడా ఇచ్చేసి దాన్ని మన ప్రెసిడెంట్కి ఒకసారి పంపించి ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి జీవో ద్వారా ఎలక్షన్స్కి వెళ్దామని అనుకున్నా. దానికి మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. సర్పంచ్ ఎలక్షన్స్ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయినా సిద్ధంగా ఉండాలి. క్యాటర్ కూడా తయారున్నది, తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి. తాండూరు చరిత్రలో ఎప్పుడు కూడా 4 మండలాలు మనము కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగరేయలేము. ఈసారి ఖచ్చితంగా 4 మండలాలకు 4 కాంగ్రెస్ గెలుస్తుంది. మ్యాక్సిమం ఖచ్చితంగా లాస్ట్ టైం కొద్ది కూడా ఎవ్రీ మంత్ లాస్ట్ టైం ఈ సీజన్లో మనం ఎంతైతే సప్లై చేసినామో దాంతో ఎక్కువ సప్లై చేస్తున్నాం. ఇంకొకటి ఏమైందంటే లాస్ట్ మే నుంచి వర్షాలు కూడా కంటిన్యూషన్ వచ్చినందుకు ఎక్కువ కూడా వృద్ధాన్ని మీద దేశం వాళ్ళు కొద్దిగా షార్టేజ్ అన్నట్టుకల్లా ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ తీసుకోనికే ప్రయత్నం దొరుకుతుందో దొరకదు. అంటే అవసరానికి కొద్దిగా ఎక్కువ మించి స్టాక్లు పెడుతుంది.
దాంట్లో భాగంగా ఇది ఏదైనా తక్కువ పడ్డది మనకి ఇచ్చినటువంటిది రాదంటే ఇది బీజేపీ తప్పిదమే. మనం ఎంతైతే ఇంటెంట్ పెట్టినామో మన తెలంగాణకి ఎంతైతే యూరియా కావాల్సినటువంటి ఏమీ ఇవ్వకపోవడం దీంట్లో 100% బీజేపీ వాళ్ళు తప్పిదం. బీజేపీ వాళ్ళు మనకి ఇవ్వాలి యూరియా వాడము, మళ్ళీ అక్కడక్కడ అదో మాట ఇదో మాట మళ్ళీ మన మీద అబండాలు వేయడం మాత్రం చాలా తప్పది. అలాంటిది వారి మళ్ళీ ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడవద్దు. వాళ్ళు ఈరోజు సెంటర్లో వాళ్ళు ఉన్నారు, నరేంద్ర మోడీ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు. అక్కడ నుంచి మీరు ఫుల్ ప్లేట్స్గా స్టాక్ తెచ్చిస్తే మనకు ఎక్కడ కూడా మనం ఇది చేస్తాము. మనం తెచ్చినటువంటి స్టాక్ ఏదైనా మిస్యూజ్ అయితే మీరు పాయింట్అవుట్ చేయండి, దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో డిగ్రీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ చాలా కాలం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని అన్నారు. ప్రైవేట్ కళాశాలలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాలివాహన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శరత్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పాటిల్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సాహు శ్రీలత, బంటారం భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజ్, ఏబీవీపీ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాయి డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతినిధులు మీదికి రావాల్సిగా కోరుతున్నాము. ఎవరైనా విద్యార్థులు మీ ఆవేదన ఏమైనా ఉంటే కూడా ఇక్కడ అందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే మనం ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడానికి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి సమస్య అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 4 డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, అట్లానే టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చినటువంటి లెక్చరర్స్, ఈ కాలేజీలో చదువుతున్నటువంటి
విద్యార్థులు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క వేదిక మీద ఉన్నటువంటి యొక్క పెద్దలు, ఈ యొక్క మీడియా మిత్రులు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ సంఘీభావం తెలియజేస్తున్నామని. విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ప్రతిరోజు రైతులు కూడా చెప్పులు లైన్లో పెట్టి నిలబడే పరిస్థితి, కానీ కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి వాటా రానే వచ్చింది. ఒకవైపు రైతులు బయటనే ఉన్నారు. మరి ఈరోజు చూస్తే విద్యార్థులు కూడా కళాశాల నుంచి బయటికి వచ్చి ఇట్లా ధర్నా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి మీరే రేపు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి భవిష్యత్తు, మంచి విద్య అందితేనే మరి మీలోంచే కానీ సైంటిస్టులు కానీ మరి వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా మీలోంచే వస్తారు. కాబట్టి ఇట్లాంటి విద్యార్థుల యొక్క దశను మొగ్గలు తుడిమి వేస్తున్నందుకు చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి వెంటనే విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఇది ఇప్పటితో ఆగదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మీ విద్యార్థుల వెంబడి ఖచ్చితంగా మేమందరం ఉంటామనేసి హామీ ఇస్తున్నాం. ఇట్లా ప్రతిదీ ఉద్యోగ నోటిఫికేషన్ మీ అందరు చూస్తే మీరు చదువుకునేది ఉద్యోగాల కోసమే. ఆయన ఏం చెప్పిండు, రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇచ్చిండా 2 లక్షలు? ఇవ్వకుండా ఏం చేసిండంటే కేసీఆర్ గారు గవర్నమెంట్లో నోటిఫికేషన్లు పెట్టి ఎగ్జామ్లు కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ ఒకటి పెండింగ్ ఉన్నటువంటి రిజల్ట్ పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్తున్నాడు. మొన్ననే చూస్తారు మీరు అంతా కూడా టీవీలో చూస్తే గ్రూప్ 1లో ఏ విధంగా జరిగింది, గ్రూప్ 1లో అవకతవకలు ఏ విధంగా జరిగినాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2011లో ఈ గ్రూప్ 1కి సంబంధించి ఒక వెంకట్రామరెడ్డి అని రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి ఉండి తెలంగాణ వాళ్ళందరికీ కూడా తక్కువ మార్కులు వేసి అక్కడ ఉన్నటువంటి రాయలసీమ వాళ్ళకు ఒక సామాజిక వర్గానికి ఎక్కువ మార్కులు వేసి వాళ్ళకే పోస్టులు కట్టబెట్టింది. అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గ్రూప్ 1లో మొత్తం కూడా కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకనగా గత 4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనది యాక్చువల్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ కూడా బీద విద్యార్థులం. మనకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు దూరం అవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన ప్రాంతంలో. ఈ నిరసన ర్యాలీకి మనకు మద్దతుగా ఈరోజు వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము కూడా అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విన్నవిస్తున్నాము. గవర్నమెంట్ అన్ని పథకాలకి డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఓన్లీ విద్యార్థుల చదువులను మాత్రమే చులకన చేసి చూస్తుంది ఈరోజు గవర్నమెంట్. ప్రతి స్కీమ్ నడుస్తున్నాయి, ఏ స్కీమ్ను కూడా ఆపలేరు. ఓన్లీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే చిన్న చూపు చూస్తున్నది. కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు విన్నవిస్తున్నాను. ఈరోజు వచ్చిన బీజేపీ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడి నమస్కరించి తెలియజేయడం ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడండి దయచేసి. గత 4 సంవత్సరాల నుండి ఈ సంవత్సరం కూడా చాలా మంది విద్యార్థులు మేము కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాము. ఎంతో కొంత విద్యార్థుల నుంచి వెళ్ళి ఫీజు అడిగితే వాళ్ళు ఫీజు కట్టలేక ఉన్నత విద్యలు ముందుకు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇది గవర్నమెంట్కి చేరవేయాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, బీజేపీ నాయకులకు, విద్యార్థులు అందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బీజేపీ నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. విద్యార్థులందరూ బాబు ఒక నిమిషం సిగ్గు విద్యార్థులందరూ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కానీ విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటున్నాయి తప్పితే మిగతా ఏం లేదు. ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ముందర ఇంకో ప్రభుత్వం వస్తే కానీ విద్యార్థులకి న్యాయం చేస్తుందని కూడా నమ్మకం లేకపోతున్నది. ఈరోజు 8 లక్షల కోట్లు విడుదల చేసింది రైతు బంధు, కానీ 850 లక్షలు 850,000
కోట్లు స్కాలర్షిప్లు ఉంటే కూడా వీటిని రిలీజ్ చేయడానికి బద్ధకం అయిపోతుంది ఈ ప్రభుత్వానికి. ఇంత నిర్లక్ష్యం విద్యార్థులపైన ఇంత నిర్లక్ష్యం ఉందంటే ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఇట్లా చేసి పాతాళానికి తొక్కిపోయింది. ఈ ప్రభుత్వం కూడా మొత్తానికి ఇట్లా వెళ్ళిపోతుందని తెలియజేసుకుంటూ విద్యార్థుల ఏమంటారు శక్తి చూడాలనుకుంటే ముందు చూస్తారు. ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. దాదాపు 85,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరగా విడుదల చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్న ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రియంబర్స్మెంట్ అనేటువంటి విడుదల కాలేదు. రియంబర్స్మెంట్ అనే సెకండ్ ఆప్షన్ అయితే దౌర్భాగ్యం ఏంటంటే స్కాలర్షిప్ కూడా అసలు వసూలు చేయట్లేదు వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే భవిష్యత్తు ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్లు డబ్బులు ఇస్తేనే వాళ్ళకు టీసీలు కానీ బోనఫైడ్లు ఇవ్వడం జరుగుతుంది. మొన్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టీసీ బోనఫైడ్ ఎట్టి విషయంలో ఆపొద్దు అనే హైయర్ ఎడ్యుకేషన్ కాలేజీలకు నోటీస్ పంపించింది. ఇక్కడ కాలేజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మనం ఇట్లా సాలరీస్ ఇచ్చుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలని చాలా ప్రధానమైనటువంటి సమస్య అనేటువంటిది అందరూ ఎదుర్కొంటున్నారు. సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్తో మనం మార్పు చెందుతుంది, డెవలప్ అయితే డిగ్రీ కాలేజీలు అనుకున్నాం. కానీ గవర్నమెంట్ మారింది కానీ మాకైతే ఎలాంటి బెనిఫిట్ అనేటువంటి రావట్లేదు. కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పెషల్గా మన సీఎం గారు మన జిల్లా మెంబరే కాబట్టి మన మీద ప్రత్యేక దృష్టి మన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొచ్చి పిల్లలకు రియంబర్స్మెంట్ విడుదల చేసి కాలేజీలని ఇటు విద్యార్థులని తల్లిదండ్రులని అందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మనకు ఈ రియంబర్స్మెంట్ అనేది తొందరగా విడుదల చేయాలి, అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థుల భవిష్యత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది. చాలామంది విద్యార్థులు ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా పెద్దలంతా కూడా వాళ్ళు సూచించిన మేరగా గవర్నమెంట్ ఖచ్చితంగా తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా. ఈ ప్రాంత విముక్తి కోసం తొలి దశ ఉద్యమాన్ని దాటుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలలో మేనేజ్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీలు చదివి పీజీలు చేసి స్వయం ఉపాధి కోసం ఏమాత్రం కూడా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళు ఉపాధి పొందుతూ మిగతా 50 నుంచి 100 మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలది. ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే కనుక మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అనేది సాకారమయ్యేది కాదు. ప్రత్యేక తెలంగాణ సాధ్యమనేటటువంటి విషయం దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానిది, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యానిది అనే విషయం ఎక్కడ కూడా మర్చిపోవద్దు. గత ప్రభుత్వాలని కూర్చిన ఘనత, గత ప్రభుత్వాలని భయపెట్టి ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటి తరిమి కొట్టినం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలనేటటువంటి ఘనత, అట్లాంటి చరిత్ర తెలంగాణ గడ్డకుంది. కాబట్టి ఆ తెలంగాణ గడ్డలో మనమందరం అనేక ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమాల నేపథ్యం కారణంగానే ఇవాళ మనమే రోజు రాత్రి అన్నారు మేము వర్షం పడ్డా ఏం చేసినా మేము అందరం వస్తాం సార్ అని చెప్పేసి ప్రత్యేకంగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ దాదాపుగా 4 సంవత్సరాలుగా ఇప్పుడు పొయ్యి మీదకి వెళ్ళి మనం దీంట్లో కింద పడ్డట్టు అయిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, అదే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆడికెళ్ళి వస్తే మళ్ళీ వీళ్ళు టోకెన్లు ఇచ్చినా అన్నారు. టోకెన్ అంటే ఏంది? డబ్బులు ఇచ్చేసినట్టే, చెక్ ఇచ్చేసినట్టే అని చెప్పేసి టోకెన్లు ఇచ్చారు వీళ్ళకి అందరికీ, మేనేజ్మెంట్కి వాళ్ళకి అందరికి కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి. అవి తీరా చూస్తే అవి ఇచ్చి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు. 130 మంది అధ్యాపకులు ఇక్కడ పనిచేస్తారు. నువ్వు ఆ నోటిఫికేషన్లు ఇవ్వవు. ఏదో ప్రైవేట్లో బతుకుతున్నటువంటి ఇక్కడ కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే యాజమాన్యాలు వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే వాళ్ళని కూడా రోడ్డు మీద వేయాలనుకుంటున్నారా మీరు? అంటే జీతాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతుల్లాగా ఇవ్వవు నువ్వు. అదేవిధంగా ఈ జీతభత్యాలు లేకపోతే మేమందరం కూడా ప్రైవేట్ అధ్యాపకులం అందరం కూడా ఉరేసుకొని చచ్చిపోవాలన్నా సార్ అని అడుగుతున్నాం మేము.
ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని మా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వండి. అదేవిధంగా మీరు బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణ అని ప్రతి ఒక్క లీడర్ కూడా మాట్లాడుతున్నారు. ఏడున్నది, నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేట్ అధ్యాపకులు తలుచుకుంటేనే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటి శక్తి మాకుంది. అలా ఖబర్దార్ రేవంత్ రెడ్డి సార్, ఒక్కటి చెప్తున్నా, విద్యార్థులం గుడంగా రోడ్ల మీదకి వచ్చిర్రనుకో తట్టుకోలేరు, ఎవ్వరు గుడంగా తట్టుకునే శక్తి ఉండదు. దయచేసి మీ చేతిలో ఉండి రియంబర్స్మెంట్లను రిలీజ్ చేయండి అని. మీరు అవసరమైతే పనికిమాలిన పథకాలు ఇప్పుడు ప్రతి ఒక్క పథకానికి అవసరం లేవన్నా కూడా మీరు రిలీజ్ చేస్తున్నారు సార్. మా విద్యార్థుల గుడంగా పెద్ద మనసు చేసుకొని, మీరు పెద్ద మనుషులు కాబట్టి మీరు ఈ వారం రోజుల లోపల కనుక మీరు కూడా రిలీజ్ చేయకపోతే ఇంకోటి, తెలంగాణ రాష్ట్రం అనేది విద్యార్థి లోకమే కాదు, అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం సమీపంలో గల అత్యంత విలువైన భద్రేశ్వర దేవాలయ స్థలంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతున్నది. 7 వ్యాపార సంస్థల యజమానులు తమ షాపులను తామే నిర్మించుకుంటామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముందే నిర్వాహకులతో వాదనకు దిగారు. తమ ఇష్టానుసారం షాపులను నిర్మించుకుంటామని, ఈ వ్యవహారంలో వీరశైవ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని వాదించడంతో వీరశైవ సమాజం సభ్యులు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరశైవ సమాజానికి చెందిన వ్యక్తులే దేవాలయ చైర్మన్ కావడం ఆనవాయితీ అని, అలాంటిది సమాజానికి సంబంధం లేదని అంటారా అని పలువురు సమాజం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ఆ 7 వ్యాపార సంస్థల యజమానులు ఎందుకు దేవాలయ పాలక మండలిపై విశ్వాసం లేదో, వారంటే నమ్మకం లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. దేవాదాయ శాఖ ద్వారా కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం కూడా అనుమానంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన అనంతరం తమకే షాపులను కేటాయిస్తారా లేదా అనే అనుమానంతోనే తమ షాపులను తామే నిర్మించుకుంటామని కొందరు అంటున్నారా, లేదా పాలక మండలిపై విశ్వాసం, నమ్మకం లేకనా అని పలువురు చర్చించుకుంటున్నారు. యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి తాళ్లపల్లి సరోజనమ్మ దశదిన కర్మ తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొని కీర్తిశేషులు సరోజనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొని సరోజనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, బీజేపీ యాలాల మండల అధ్యక్షులు ఆకుల శివకుమార్, బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కర్ణం పురుషోత్తంరావు, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, పటేల్ విజయ్ కుమార్, మనోహర్ రావు తదితరులు తాళ్లపల్లి సరోజనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మన తాండూరు పట్టణంలోని మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బాలేశ్వర్ గుప్తా గారి వారి తల్లి మరి కీర్తిశేషులు తాళ్లపల్లి సరోజనమ్మ గారి ద్వాదశ కర్మ ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. అంటే వారు అమ్మగారు చాలా రోజుల నుంచి క్యాన్సర్ మరి రోగంతో సఫర్ అవుతుండే. ఆమె ఎగ్జాంపుల్ ఏంటంటే దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా మరి ఆ రోగాన్ని ఎదుర్కొంటూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. మరి చివరి రోజుల్లో ఆమె ఆ రోగానికి గురై చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతి చేకూరాలి, భగవంతుడు అమ్మగారికి సద్గతినివ్వాలి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి బాలేశ్వర్ గుప్తా గారు మరి వాళ్ళ తమ్ముళ్ళు కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢంగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఒక్క నిమిషం అక్కడ కట్ చేసి ఫోటో
తాండూరు మండలం సంగం కలాన్ గ్రామంలో గురువారం బుక్తంపల్లి మొగలప్ప అనే వ్యక్తి వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆయన ఆచూకీ లభించింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంగం కలాన్ గ్రామానికి వెళ్లి బుక్తంపల్లి మొగలప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరపున మొగలప్ప కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేసియా చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబంలో ఓ వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తామని, త్వరలో సంగం కలాన్ వాగు బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సంగం కలాన్ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో మండల స్థాయిలో టీఎల్ఎం మేళాను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన, అభ్యాసన సామాగ్రి ఉపయోగించడం వల్ల విద్యార్థులకు అర్థవంతంగా బోధన అందించడమే ముఖ్య ఉద్దేశమని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 ప్రదర్శనలు జరిగాయని, తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ తదితర బోధనలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని మండల విద్యాధికారి రాములు తెలిపారు. మండల స్థాయిలో 10 మంది ఉపాధ్యాయ బృందాన్ని ఎంపిక చేసి జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాకు పంపడం జరుగుతుందని మండల విద్యాధికారి రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం ఎండి షరీఫ్, పిఆర్టీయూ అధ్యక్షులు నరసింహారెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటప్ప, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే వర్డ్ ఫార్మేషన్ ఎట్లా అనే విషయాల్లో మంచి టీఎల్ఎం తయారు చేసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని రకాల భావనలను ఇతర పాఠశాలల్లో వచ్చిన విద్యార్థులు, టీచర్లు తయారు చేసినవి, వీళ్ళు తయారు చేసినవి వాళ్ళు పోల్చుకొని ఇంకా ఈజీగా ఉన్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావడానికి ఇటువంటి టీఎల్ఎం మేళాలు మరి సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఒక గ్రూపు అంటే మన మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందం అంతా కూడా తమ భావనను, తమలో ఉన్న టాలెంట్ను చూపించేటువంటి వేదిక ఇది. మరి ఇటువంటి వేదికకు ఈరోజు జిల్లా స్థాయి నుంచి మనకు అడ్రస్ రావడం వల్ల మన మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కాంప్లెక్స్ హెచ్ఎంస్, జిహెచ్ఎంస్, వివిధ యూనియన్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు మండల స్థాయి ఆర్పీలు, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఆర్పీలు కూడా మన మండలంలో ఉన్నారు. వారందరి ఆధ్వర్యంలో, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరి విద్యా వ్యవస్థ బషీరాబాద్లో విద్యా వ్యవస్థ, ప్రాథమిక విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది చూపించడానికి ఇది ఒక వేదికగా మనం భావిస్తున్నాం. కాబట్టి మంచి యూత్ అంటే యంగ్ అండ్ డైనమిక్ స్టాఫ్ అనేది మనం బషీరాబాద్ మండలంలో ఉన్నారు. యూత్ ఉన్నారు, అంతా కూడా పెద్దవాళ్ళు లేరు. అన్ని నూతన ఐడియాలు, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఈ టీఎల్ఎం మేళా నిర్వహించడం జరుగుతుంది. దీని నుంచి సెలెక్ట్ అయినటువంటి ఏదైతే టీఎల్ఎం మేళాను 10 మందిని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి మేళాకు పంపించడం, మరి జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయితే రాష్ట్ర స్థాయి మేళాకు పంపించి మరి బషీరాబాద్ యొక్క ఈ టాలెంట్ను మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయవంతం చేయాలని ఇప్పుడే మరి మన ఎంపీడీఓ గారు కూడా వచ్చి ప్రారంభించడం జరిగింది. మధ్యాహ్నం కార్యక్రమంలో మరి మండల స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఉండి వాళ్ళకు కూడా ఈ ప్రదర్శన తిలకించాలని, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఈ మీడియా పరంగా మన బషీరాబాద్ మండలంలో మన ఉపాధ్యాయుల్లో ఉన్న టాలెంట్ని మరి ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు మరి సహకరించాలని, మీ యొక్క సహకారం ఉంటే మన బషీరాబాద్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఉన్న అనేక టాలెంట్స్ని కూడా మనం వెలికి తీసి ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ బషీరాబాద్లో మండల స్థాయి టీఎల్ఎం మేళా జరుగుతున్నది. ఈ మేళాలో మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నుంచి అందరూ పాల్గొనడం జరిగింది. రమారమి 40 పాఠశాలలు ఈరోజు పాల్గొంటున్నాయి. అందరూ కూడా మంచి ఉత్తేజంతో వాళ్ళ టీఎల్ఎం తయారు చేసుకొని రావడం జరిగింది. ఆ టీఎల్ఎంస్ అన్నీ కూడా చాలా ఆకర్షితంగా ఉన్నాయి. ఈ టీఎల్ఎం వలన విద్యార్థులకు చెప్పే సబ్జెక్టు సునాయాసంగా ఈజీగా అర్థం కావడానికి ఇవి దోహదపడతాయి. మరి మండల స్థాయిలో ఏదైతే ఈ టీఎల్ఎం ఈరోజు జరుగుతున్నదో దానికి అందరి సహకారం ఉంది. ప్రధాన ఉపాధ్యాయులు మరి మండల విద్యాధికారి, అదేవిధంగా మండల పరిషత్ ఎంపీడీఓ గారు కూడా రావడం జరిగింది. మరియు అన్ని 4 కాంప్లెక్స్ల హెచ్ఎంల
సపోర్ట్ కూడా ఇందులో ఉంది, మరి యూనియన్ల సపోర్ట్ కూడా ఉంది, టీచర్ల కూడా సపోర్ట్ ఉంది. అందువలన ఈరోజు మంచిగా ఈ టీఎల్ఎం మేళా మా పాఠశాల యందు జరుగుతున్నది. అందరికీ ధన్యవాదాలు. మన మండల స్థాయి లోపల మన కాంప్లెక్స్ లెవెల్లో జరగడం చాలా మంచి కార్యక్రమం ఇది. ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 2-3 సార్లు జరిగితే కూడా బాగుంటాయి. ఎందుకంటే పిల్లల యొక్క ఔన్నత్యాన్ని మరి వాళ్ళు చేసిన ప్రాజెక్టు, వాళ్ళు చేసిన పరికరాలను పిల్లలను చూపిస్తూ మరి ఉపాధ్యాయులు వాళ్ళు ఎట్లా చేపిస్తాము, చాలా ఈ యొక్క నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు తెలుస్తారన్నమాట అన్నీ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు బాగుంటాయి, చేస్తూ పోతే బాగుంటాయని చెప్పుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్న మన కాంప్లెక్స్ హెచ్ఎం షరీఫ్ సార్ గారికి మరియు మండల ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ as we all have multi-grades in our school, so for this purpose we prepared this TLM as multi-grade multi-purpose TLM. So for the better easy understandable to the students, we prepared. So in this we can cover all subjects, all 4 of our subjects: Telugu, English, EVS and Maths. So first of all, these are the numbers. The students will recognize these numbers. After that, I give letters. Telugulo varnamala akshara kinda 3, 5, 6. These are the numbers. So పిల్లలకి 3 నెంబర్ ఎక్కడ ఉందో ఫిక్స్ చేసి అక్కడ నుంచి ఉన్న పదంని లెటర్ ఎంచుకోవచ్చు, ఇక్కడ పెట్టాలి. సో ఆఫ్టర్ దట్ 5 ఎక్కడ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ దట్ 6 సో ఆఫ్టర్ పర్ ఈ విధంగా కవర్ అండ్ ఆల్ఫాబెట్స్ రికగ్నైజ్ లైక్ దట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Sir. We have here English alphabets. Students will read this alphabet. After that, I give here one picture. After saying cash, they will say spelling. Cash spelling C-A-T. So when it is C, it is A. So they will take నా పేరు అశ్విని, మా స్కూల్ వచ్చేసి కంసాన్పల్లి బి మైన్వార్ కాంప్లెక్స్, బషీరాబాద్ మండలం. దిస్ ఇస్ నంబర్ కౌంటింగ్ 1, 2, 3 and animal homes. Antil and ant, coop, hen. Animals and homes. Fine. అక్షులు, హల్లులు, సెల్ఫ్ అటెండెన్స్. మనం పిక్ చేసి ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్ ఈ విధంగా పెట్టేస్తాం. ఈ విధంగా టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇట్లా మూవ్ చేయడానికి వస్తుంది. సీజన్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్. Here and here, here, like this. We get from trees, say trees, wood, fruits and vegetables. So
తెలుగు సరళ పదాలు ఉపయోగించి సారీ ఓకే 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 బషీరాబాద్ మండల కేంద్రంలోని సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్లో ఒక్క యూరియా బస్తాకు 320 రూపాయలకు రైతులకు విక్రయిస్తున్నట్లు రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయ అధికారి అనిత అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. రైతులకు ఎక్కువ ధరలో యూరియా తదితర మందులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. నాసిరకం మందులు అమ్మినట్లు తెలిస్తే దుకాణాన్ని సీజ్ చేస్తామని ఏవో అనిత షాప్ యజమాని రాఘవేందర్ రెడ్డిని హెచ్చరించారు. అని అన్నారు. ఇక్కడ మన దగ్గర బ్యాన్ ఉందా లేదా? లైక్ బ్యాన్ కాదండి, రెస్ట్రిక్టెడ్ యూసేజ్. బ్యాన్ అంటే మొత్తానికి అమ్మదు. రెస్ట్రిక్టెడ్ యూసేజ్ అంటే పంటలు కొట్టకుండా వరాలకు అప్లై చేయాలి. అమ్ముకోవచ్చా? ఉందా మన దగ్గర? వీళ్ళు అమ్ముకోవచ్చు. వాడు బయలుభూమి కొట్టినప్పుడు పంట మీద పడి వాడు కంప్లీట్ ఇస్తే అప్పుడు కేసు చేస్తామని ఉన్నారు. ఒకవేళ అట్లాంటి ఇష్యూస్ ఉన్నా కేసు చేయాలి. వర్షంలోకి వస్తున్నారు లైఫ్లో వచ్చాను కదా గట్టి కొడుతున్నారు చేసింది మేడం. ఈ రైతులు డిమాండ్ ఉన్నది కదా, ఏమన్నా 10 రూపాయలు అటు తీసుకుంటున్నారేమని అనుకున్నాం మేము. మీరే ఉండి 350కి అమ్మిపించిందంటే పక్కన కూర్చొని 320 మరి ఏనది బిల్లు చూపెట్టి నాకు ఇచ్చినట్లా ఉంటాయి కదా, కాగితాలు ఉంటాయి కదా, జిరాక్స్ ఏమన్నది మరి మీ దగ్గర ఉన్న బిల్లు అన్నది మిషన్లోకి వెళ్ళి ప్రింట్ వస్తే తీసి ఇచ్చేసిన. ఎవరికి ఇచ్చారు? ఒక రైతుకు చెప్పించారు, ఎవరికి ఇచ్చినామో బిల్లు తీసుకురమ్మని కదా. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బషీరాబాద్ ఏఎస్ఐ నారాయణ అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండల కేంద్రంలోని పోస్టాఫీస్ దగ్గర సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ నారాయణ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ నంబర్లు ఇవ్వరాదని, చిన్న పిల్లలకు బైక్లను ఇవ్వరాదని, యువకులను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పరాదని పలు విషయాలపై ఏఎస్ఐ నారాయణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నరసమ్మ, శివరాం తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ మార్చేస్తారు. చదువుకున్న వాళ్ళే మోసం పోతుంది, తరగతి లీడర్స్ కాదు. ఫోన్ మంచి ఫోన్ వాడటం మంచి చదువుకున్నలే మోసం.
నకిలీ సిగరెట్ల గురించి ఎవరైనా చెప్తే వారికి సిగరెట్ల సప్లై ఆపివేస్తామని నిర్వాహకులు హెచ్చరించారు. గురువారం నకిలీ సిగరెట్లపై సిటీ కేబుల్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అందులో కొందరు చిరు వ్యాపారులు, పాన్ డబ్బాలు, కిరాణా షాప్ నిర్వాహకులు సిటీ కేబుల్ ద్వారా తమ బాధను తెలిపిన విషయం తెలిసిందే. ఎవరైతే సిటీ కేబుల్లో తమ బాధను తెలిపారో వారితో ఐటీసీ డిస్ట్రిబ్యూటర్, సేల్స్ మ్యాన్, సిగరెట్ సప్లైదారులు నకిలీ సిగరెట్ల గురించి ఎవరికైనా చెప్తే మీకు ఇక నుండి సిగరెట్ల సప్లైని ఆపివేస్తామని, గురువారం నకిలీ సిగరెట్ల గురించి మాట్లాడిన వారందరికీ సిగరెట్ల పంపిణీ ఆపివేశామని హెచ్చరించారు. ఇకనైనా పై అధికారులు నకిలీ సిగరెట్ల నిర్వాహకులపై విచారణ చేపట్టి దాడులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.